అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. మామయ్య గారు ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం? ఇదిగోండి మీకోసం మందులు ఫ్రూట్స్ తీసుకొచ్చాను. డాక్టర్ గారితో ఫోన్లో మాట్లాడాను. ఇదిగోండి ఈ మెడిసిన్ కొంచెం డోస్ పెంచి ఇచ్చారు. అవును, ఈరోజు మీరు రాగిజావ తాగారా? మామయ్య గారు మొత్తం ఆఫీస్ పని చేసుకుని పిల్లల స్కూల్కి వెళ్ళి పిల్లల విషయం టీచర్లతో మాట్లాడి మళ్ళీ షాపింగ్ చేసుకుని డాక్టర్ గారితో మాట్లాడి ఈరోజు పనులు బాగా ఎక్కువైపోయాయండి. బాగా అలసిపోయాను. తలనొప్పిగా కూడా ఉంది. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అత్తయ్య గారిని కాస్త టీ పెట్టి నా గదికి తెచ్చిమని చెప్తారా? ఎక్కడమ్మా మీ అత్తయ్య, నువ్వు ఇన్ని పనులు చేసుకొచ్చావా? దానికి ఇంట్లో పనులు చేయడానికి కూడా తీరుబాట్లేదు. ఇంతవరకు నాకు రాగిజావ ఇవ్వలేదు. మంచినీళ్ళు అడిగి అరగంట అయ్యింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా నీకు టీ ఇచ్చేసరికి తెల్లారిపోతుంది, విసుగ్గా కోపంగా అన్నారు మామగారైన మురళీధరుడు. అయ్యో, అలా ఎలా మామయ్య గారు? ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. అలాగే మీకు రాగిజావ కూడా ఖాయమని చెప్తాను. అయినా ఏ పని చేయకుండా ఏం చేస్తుంది ఈవిడ? ఏముందమ్మా, అటుపక్క అపార్ట్మెంట్ వాళ్ళు ఇటుపక్క అపార్ట్మెంట్ వాళ్ళు దొరుకుతారు సొల్లు కబుర్లు చెప్పడానికి. ఎవరితోనూ సొల్లు కబుర్లు చెబుతూ ఉండి ఉంటుంది. ఇంకేముంది దానికి? పనా పాట? వంట అంతా నువ్వే చేస్తావా? కాస్త ఇల్లు సర్దుబాటు చేసుకుని నా పనులు చేయడానికి తీరడం లేదు. సరేలే, ఇదిగోండి మామయ్య గారు, మంచినీళ్ళు తీసుకోండి. అయ్యో ఏమిటండి, మీరు మంచినీళ్ళు తాగే గ్లాసు చెంబు ఇంత మురికిగా ఉన్నాయి. ఉండండి, నేను కడిగి తీసుకొస్తాను. వద్దులే అమ్మా, అలా ఉండని, అది వచ్చి కడుగుతుందిలే. నువ్వు బయట పనులన్నీ చేసుకుని వచ్చి ఇంకా ఇంట్లో పనులు, నా పనులు, పిల్లల పనులు ఎన్ని చేయగలవు? నువ్వు మనిషివే కదా. ఇదిగో అమ్మాయి, మర్చిపోయాను, ఫంక్షన్ ఈరోజు అకౌంట్లో పడింది, రేపు డ్రా చేసి తీసుకురావాలి. ఈ నెల నుంచి పెన్షన్ పెరిగినట్టుందమ్మాయి. పోయిన నెల వరకు 16,000 వచ్చాయా? ఈ నెల 20,000 పడ్డాయి అకౌంట్లో, చూడు కాస్త. అవునండి మామయ్య గారు, ఈ నెల నుంచి పెన్షన్ డబ్బులు పెంచారు. మీకు 4,000 ఎక్కువ వస్తాయి ఈ నెల నుంచి. సర్లేండి, రేపు వచ్చేటప్పుడు డ్రా చేసుకొచ్చి మీ చేతికి ఇస్తాను. నాకెందుకమ్మా ఇవ్వడం? నా ఖర్చులన్నీ నువ్వే చేసుకుంటున్నావు కదా, నీ దగ్గరే ఉంచు ఎప్పట్లాగానే. అవునమ్మా, ఇది ఎక్కడ సచ్చింది? ఏమో మామయ్య గారు, ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. ఇల్లంతా కూడా మురికి మురికిగా ఉంది. ఊడ్చినట్టు కూడా లేదు. సింక్ నిండా గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నేను తోముకోవాలి. ఎక్కడుందో ఈవిడ గారు. సరేనండి, వెళ్ళి నేను ఇంటి పని చూసుకుంటాను. మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయింది ట్యూషన్ నుంచి అంటూ కదిలి వెళ్ళిపోయింది కోడలు కోమలి. గబగబా బయటకైతే వచ్చింది కానీ ఒక్క పని చేయలేదు. తీరుబడిగా తన గదిలోకి వెళ్ళి కూర్చుని ఫోన్ చూసుకోసాగింది. ఇంతలో అడుగు వేసుకుంటూ వచ్చిన అత్తగారు గుమ్మం పట్టుకుని నిలబడి, అమ్మాయి కోమలి, నాకు ఒంట్లో ఏం బాగాలేదమ్మా, బాగా విరోచనాలు అవుతున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి, కాస్త మందు బిళ్ళలు ఏమన్నా ఉంటే ఇవ్వమ్మా అని అడిగింది సన్నగా ఆయాసపడుతూ. బట్టలన్నీ చెమటతో తడిచిపోయి ఉన్నాయి. అది సంగతి. ఇంట్లో ఎక్కడా కనపడకపోతే ఎక్కడెవరితో సొల్లు చెబుతున్నారా అనుకున్నాను. నేను ఇంట్లో లేను కదా, అడ్డమైన చెత్తంతా కడుపులో పడేసి ఉంటారు. అది అరగక ఇదొక రోగం, ఎక్కువ తిండి తిని అదొక నష్టం. ఇప్పుడు ఇంట్లో పని ఎక్కడ పని అక్కడే పెట్టారు. ఆ పని అంతా ఎవరు చేస్తారు? నేను ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చాను. బయట పనులన్నీ చేసుకుని అలసిపోయి వస్తానా? ఇంటికి వస్తే మనశ్శాంతి ఉండదు. కనీసం టీ నీళ్లు పోసే దిక్కైనా లేదు. మళ్ళీ ఇప్పుడు మందు బిళ్ళలు, ఇదొక ఖర్చు నాకు. మీరిచ్చే 20,000కి నెలకి 40,000 ఖర్చు అవుతుంది నాకు. మిమ్మల్ని మేపలేక అయిపోతుంది నా పని. బుద్ధి లేక తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. నాకు తల ప్రాణం తోకకు వస్తుంది మీకు చాకరీ చేయలేక. ఏ జన్మలో ఏ పాపం చేశానో అంది ఈసటింపుగా కోమలి. అన్నని మాటలు ఎందుకులే అమ్మా, ఎండలు ముదురుతున్నాయి కదమ్మా, అందుకని ఏదో వేడి చేసి విరోచనాలు అయినట్టున్నాయి. నేను ఏమీ తినలేదు తల్లి, పొద్దున నుంచి ఖాళీ కడుపుతూనే ఉన్నాను. అదిగో పొద్దున వేసిన ఇడ్లీ కూడా అక్కడే ఉన్నాయి. నేను అడ్డమైనంత చెత్త కాదు కదా, కనీసం ఇడ్లీ ముక్క కూడా నోట్లో పెట్టుకోలేదు. చెప్పావులే కథలు, ఎక్కడికక్కడ కథలు చెప్పడం మాత్రం బాగా వచ్చు. ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకుని తగలడు. సరేనమ్మా, ఈ ట్యాబ్లెట్ వేసుకుని నీకు టీ పెట్టిస్తాను. వద్దొద్దు, అవసరం లేదు. ఇప్పటిదాకా బాత్రూంలో సచ్చావు కదా, ఆ కంపుతో ఆ చేతులతో నాకేమీ టీ పెట్టి ఇవ్వక్కర్లేదు, నేను పెట్టుకోగలనులే. విసుగ్గా వంటగదిలోకి నడిచింది కోమలి. రాజలక్ష్మికి కళ్ళెమ్మట నీళ్లు బటపటా కారిపోయాయి. ఏం కర్మ చేశాను ఏ జన్మలో? తన జీవితానికి అప్పుడు సుఖం లేదు, ఇప్పుడు సుఖం లేదు. ఎప్పుడూ చాకరీనే. ఎంత చాకరీ చేసినా చాకరీకి గుర్తింపు లేదు, విలువ లేదు, గౌరవం లేదు. తనది ఒక జన్మన. అసలు ఎందుకు పుట్టిందో, ఎందుకు బతుకుతుందో తనకి కూడా తెలియదు. తన బతుకుకి ఒక అర్థము పరమార్థము ఏమీ లేవు. ఏదో బతుకుతున్నాను అంటే బతుకుతున్నాను అన్నట్లుగానే ఉంది. కాస్త చిన్న వయసులో అత్తగారికి మామగారికి చాకరీ. అత్తగారు మంచంలో 10 సంవత్సరాలు ఉన్నారు. 1, 2 అన్నీ మంచంలోనే. ఆవిడ ఒక గయ్యాళి గంప. మంచంలో ఉండి కూడా ప్రతి క్షణము తనను సాధిస్తూనే ఉండేది. తన భర్త సంగతి చెప్పక్కర్లేదు. ఆయన దుర్వాస మహాముని కూడా కాదు కదా, అంతకన్నా ఎక్కువనే చెప్పుకోవచ్చు.
ఏ క్షణంలో కూడా తన ఆలనా పాలన చూసుకోలేదు. ప్రేమగా చూసుకోవడం కాదు కదా, అసలు మనిషిలాగానే చూసుకోలేదు. ప్రతి క్షణం పని మనిషిలానే. అప్పుడు అత్తామామలతో కలిసి తనని సాధించేవాడు. తర్వాత కొంతకాలం ఒంటరిగా. ఇప్పుడు కోడలతో కలిసి సాధిస్తున్నాడు. అసలు ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు. ఇవాళో రేపు అన్నట్లుగా ఉన్నాడు మనిషి. కానీ బుద్ధి మాత్రం అలాగే ఉంది. అంటారు కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధి అని. ఆయన బుద్ధి కూడా అంతే. 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. ఒక్కొక్కరికి 2 పిల్లలు. 4 పురుళ్ళు పోసింది. వాళ్ళ ఆపరేషన్లు, వాళ్ళ అనారోగ్యాలు, వాళ్ళ అత్తగారింటి సాధింపులు ప్రతి ఒక్కటి తనే భరించింది. అందరూ తనని అనేవాళ్లే. భర్తను తిట్టాలి అనుకున్న వాళ్ళు కూడా తననే తిడతారు. ఆయన ఎదురుగా మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. అంత నోటి దురుసు ఆయనకి మరి. ఇప్పటికే అదే పరిస్థితి కోడలికి మామగారి మీద కోపం ఉంది. ఆయన మంచంలో ఉన్నారని కానీ ఆయనని ఒక్క మాట అనలేదు. ఆ ధైర్యం లేక తన నాడి పోసుకుంటుంది. తన నోరు విప్పుదాం అనుకుంటుంది కానీ ఏంటో పాపిష్టి నోరు చిన్నతనం నుంచి మూసుకుపోయే ఉంది. తెరుచుకోమన్నా తెరుచుకోదు. అలా అలవాటైపోయింది దానికి. తన బ్రతుకు ఇప్పుడే ఇలా ఉంటే తన భర్త చివరి రోజులలో ఉన్నాడు. ఆయన పోయినాక కోడలు ఇంకా ఎంత సాధిస్తుందో తలుచుకుంటూనే వెన్నులో ఉంచి వణుకు వస్తుంది. కొడుకు కూడా తనలాగానే నోట్లో నాలుక లేని మనిషి. ఉద్యోగానికి వెళ్తాడు, వస్తాడు, పెట్టిన అన్నం తింటాడు, కామ్గా గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. అంతే తప్ప ఆ రోజు ఈ రోజు అని లేదు. ఏ రోజుకి అన్నం తిన్నావా అమ్మ, ఎలా ఉన్నావమ్మా అని అడగడం లేదు. అసలు అమ్మ అని పిలిచే ఎన్ని సంవత్సరాలైందో. అసలు వాడికి తను తల్లిని అని కూడా గుర్తుందో లేదో ఏమో అనుమానమే. ఇంకా కూతుర్ల విషయానికి వస్తే వాళ్ళ అత్తామామలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు అంతవరకే వాళ్ళు. తనని పట్టించుకోరు. ఎలా ఉన్నావమ్మా అని అడగరు. ఫోన్ చేస్తే నాన్నగారు ఎలా ఉన్నారు, తమ్ముడు ఎలా ఉన్నాడు, మరదలు ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, అందరి గురించి అడుగుతారు తప్ప తనను ఒక్క మనిషిగా గుర్తించరు. తప్పు ఎక్కడ ఉంది అంటే ఏమో తనకి తెలియదు. బహుశా తనలోనే ఉంది. ఆ తప్పుకి నేనే కారణమేమో. ఈ మధ్యనే ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి మనసులోకి. వయసు పెరిగిపోయింది. భర్త మంచంలో ఉన్న తను కాబట్టి చాకరీ చేస్తుంది. రేపు తన మంచంలో పడితే అమ్మో, ఆ ఊహ భయంకరంగా ఉంది. కానీ ఎవరికైనా తప్పదు కదా ఆ పరిస్థితి. బహుశా ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తారేమో, లేదా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారేమో. రకరకాల ఆలోచనలు ఆమెకి బుర్ర నిండా. ఆమె అనుకున్న రోజు రానే వచ్చింది. భర్త కాలం చేశాడు. ఇక మొదలయ్యే తనకు కష్టాలు అనుకుంది. అంతకుముందు అయితే ఆయనకి స్నానం చేయించడం, ఆయన రోజువారీ కార్యక్రమాలు, ఆ పనులతోనే పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట గడిచిపోయేది. ఆయనకు పనులు చేసే టైంలో ఆయన తిట్లు, ఆయన చేతి దెబ్బలు అలవాటే కాబట్టి, తనకన్నా పెద్దవాడు, పైగా భర్త కాబట్టి తనకి కొంచెం బాధ తక్కువగా ఉండేది సగటు భారతీయ స్త్రీగా. ఆ తర్వాత టైంలో కోడలు సాధించేది. తన అదృష్టం బాగుండి కోడలు ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇంట్లో నుంచి 9:30కి వెళ్ళిపోతే సాయంత్రం 5:30కి వస్తుంది. ఆ టైంలో ఇంట్లో కుక్క చాకరీ చేసి భర్తతో మాటలు పడితే సరిపోయేది. ఇప్పుడు ఆయన లేడు. ఇంట్లో ఒక్కదాని ఏం చేస్తుంటావు, పని పాట లేదు అంటూ పగలు రాత్రి సాధిస్తుందేమో ఈవిడగారు. ఎలా భరించాలో. భర్త పోయాడు అన్న బాధ ఇసమంత కూడా లేదు రాజ్యలక్ష్మికి. కోడలు తనని ఏ రకంగా వేపుకు తింటుందో అన్న భయం ఎక్కువగా ఉంది. ముందు రాబోయే రోజులు తలుచుకుంటేనే వణుకుగా ఉంది. ఆమెకు అనుకున్నట్లుగానే ఆమెకు భర్త పనులు చేసే సమయం ఖాళీగా ఉండడంతో కోడలు వంట పని కూడా ఆవిడకి అప్పచెప్పేసింది. కోడలు పెరిగిన వయసు, ఇప్పటి వరకు చాకరీ చేసి ఉందేమో. ఆమె శరీరము మనసు రెండూ సహకరించడం లేదు. ఇంటి పని, వంట పని, పిల్లల పనులు ఆమె ఒళ్ళు హోనమైపోతుంది. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వచ్చినట్లుగా అవుతుంది. రోజు ఒక జ్వరం బిళ్ళ, ఒంటి నొప్పులకి ఒక బిళ్ళ పడితే కానీ నిద్ర పట్టడం లేదు. రోజు రోజుకి జీవితం దుర్భరం అవసాగింది. ముసలాయన ఉన్నప్పుడే నయం. కాస్త కోడలు తిట్లు తక్కువగా ఉండేవి. ఆయన ఎదురుగా మరీ భయంకరంగా తిట్టడానికి కాస్త జంకేది ఆయన నోటికి. ఇప్పుడు తన మీద అదుపు లేదు. కొడుకా నోట్లో నాలుక లేని మనిషి. కోడలి నోటి నుంచి ఏ మాట పడితే ఆ మాట అని వస్తుంది. ఎంత చాకరీ చేసినా విలువ లేదు. కూతుర్లు కనీసం నిద్రకి కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకుంటారేమో అని ఎదురు చూసింది. ఆ ఆశ కూడా నిరాశ అయ్యింది. మురళీధర్ పోయిన 11వ రోజు కూతుర్లు, కోడలు ఆమె ఒంటి మీద నగల ప్రస్తావన చేశారు. మాకింత అంటే మాకింత అని వాళ్లలో వాళ్లే వాటాలు వేసుకున్నారు. తన ప్రమేయం లేకుండానే. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. నలుగురిలో నవ్వుల పాలు అవ్వకూడదని, తన స్టేటస్ తగ్గకూడదని మురళీధర్ భార్యకి బంగారం బాగానే చేయించాడు. తన ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళలో, చుట్టాల పెళ్ళిళ్ళలో తన విలువ పెంచేది తన భార్య వేసుకునే నగలు అని ఆయన ఉద్దేశం. అందుకని ఎవరి పెళ్ళి అయినా, ఎవరి రిటైర్మెంట్ ఫంక్షన్ అయినా ఆమెని నగలతో దిగేసి తన వెంట పట్టుకుని తీసుకువెళ్తూ ఉండేవాడు. అబ్బో, నువ్వు నీ భార్యకి చాలా నగలే చేయించావే అని ఎవరైనా అంటే గర్వంతో పొంగిపోయేవాడు. ఆ కారణంగా ఆవిడ ఒంటి మీద 40 తులాలకు పైగానే బంగారం ఉంది. పిల్లలకి, కోడలికి కూడా ఆయన నగలు బాగానే చేయించాడు. 11వ రోజు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు తల్లి ఒంటి మీద బంగారం అప్పుడే తీయకూడదు అని
సంవత్సరీకమైన తర్వాత మాత్రమే మీరు పంచుకోవాలంటే పంచుకోవచ్చని చెప్పడంతో ఎవరికి వాళ్ళు మిన్నుకుండిపోయారు. ఆ సంవత్సరీకం ఎప్పుడవుతుందా అని వాళ్ళందరి ఆలోచన. తనకు ఒకటే ఆలోచన. సంవత్సరం అయిన తర్వాత తన ఒంటి మీద నగలన్నీ ఒలుచుకుని తన ఇంట్లో నుంచి గెంటేస్తారు. తను ఎక్కడికి వెళ్ళాలి? ఏమిటి తన పరిస్థితి? భర్తకి పెన్షన్ అయితే వస్తుంది కానీ తనతో సంతకం చేయించుకుని కోడలు ఆ డబ్బులు తెచ్చుకొని వాడుకుంటుంది. తను నోరు విప్పదు. కూతురు ఒకసారి పెన్షన్లు తన ఇద్దరికీ చెరొక 5,000 ఇవ్వమని అడిగారు. దానికి కోడలు వాళ్లతో వెయ్యమంది, మీ అమ్మను తీసుకెళ్ళి పోషించుకోండి, ఎవరు పోషించుకుంటే ఆ పెన్షన్ డబ్బులు వాళ్ళు తీసుకోండి అని. ఇద్దరూ కూడా తనను తీసుకువెళ్ళడానికి ముందుకు రాలేదు. ఆ మాటతో తను ఎంతో ఆశపడింది. పెన్షన్ డబ్బుల కోసమైనా కూతుళ్ళు ఇద్దరూ చెరో 6 నెలలు తను పంచుకుంటారేమో, తనకి మరీ ఇంత టార్చర్ ఉండదు కదా అనుకుంది. కానీ అలా జరగలేదు. ఇద్దరు కూతుర్లు తనని ఇక్కడే వదిలేసి వెళ్ళారు తప్ప ఒక్కరు కూడా తీసుకువెళ్ళలేదు. తనకు తన కోడలు తప్ప ఇంకొక దిక్కు లేదు. రోజురోజుకి మానసికంగా కుంగిపోవడంతో నోట్లోకి ముద్ద దిగడం లేదు. ఇంట్లో పనులు చేసి చేసి ఒళ్ళు హోనమైపోతుంది. కోడలి మాటలు ఇంకా రకరకాల కారణాలతో పూర్తిగా మంచానికే పరిమితమైపోయింది. కష్టం మీద ఇంట్లో పనులు చేసి అలా వాలిపోతుంది. కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిన సమయంలో. ఇంతకుముందు అయితే భర్త ఎదురుగా కూర్చుని ఆయన తిట్లు తినేది. ఇప్పుడు ఆ సమయం అంతా ఆలోచనలతో దిగులుతో గడిపేస్తుంది. ఆయన కంటే మంచంలో పడినా తను సేవలు చేసింది తనకెవరు చేస్తారు? ఇలాంటి సమయంలోనే తన ఆడబడుచు రమ్య ఇంటికి వచ్చింది. వదినా, ఎలా ఉన్నావు? నా కొడుకు గృహప్రవేశం జరుగుతుంది ఇక్కడ, అందుకే వచ్చాను. అటునుంచి అటు నిన్ను చూసి పోదాంలే అని, నీ దగ్గర 2 రోజులు ఉండిపోదామని ఇటు వచ్చాను అని. రమ్య మాటలకు చాలా ఆశ్చర్యపోయింది. ఇంతకుముందు రమ్య తనని ఒక రకంగా సాధించలేదు. తన పెళ్ళైన కొత్తల్లో అయితే మరీను తన మీద లేనిపోనివన్నీ చెప్పి అత్తగారితో తిట్టించేది. భర్త అయితే తన కారణంగా 4-5 సార్లు గొడ్డును బాదినట్టు బాదాడు. ఆ రోజులన్నీ గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అప్రయత్నంగా. వదిన మొహాన్ని చూడగానే ఆమె మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టేసింది తెలివైన రమ్య. బాధపడకు, ఆ రోజులలో నాకు చిన్న వయసు, తెలిసో తెలియకో అమాయకత్వంతోనో నా గడుసరితనంతోనో నీ మీద లేనిపోనివి చెప్పి అమ్మతో అన్నయ్యతో నీకు దెబ్బలు తిట్లు పడేటట్లు చేశాను. దానికి నన్ను క్షమించు. ఇప్పుడు పెద్ద వయసు వచ్చింది కదా, దానితో పాటు జ్ఞానము వచ్చింది. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఎలా ఉన్నావు? నీ కొడుకు కోడలు నిన్ను ఎలా చూసుకుంటున్నారు? కుశల ప్రశ్నలు వేసింది. నువ్వు, మీ అమ్మ, మీ అన్నయ్య నన్ను ఎలా చూసుకుంటున్నారో మీ ముగ్గురిని మించి తను నన్ను అంత బాగా చూసుకుంటుంది అని చెప్పింది. క్షణం తర్వాత వదిన అన్న మాటల్లోనే అంతరార్థం అర్థమైంది రమ్యకి. అంత బాధపడుతూ ఇక్కడే ఉండడం ఎందుకు వదినా? నువ్వు సొంతంగా స్వతంత్రంగా ఉండవచ్చు కదా. ఒక్కదానివి, అన్నయ్యకి పెన్షన్ ఎలాగూ వస్తుంది. ఆ డబ్బులు నీ గుప్పెడ పొట్టకి సరిపోదా? నాకు అవన్నీ తెలియవమ్మా. ఎక్కడ ఉంటాను? ఆ వచ్చే పెన్షన్ డబ్బులు 20,000 కూడా కోడలు నా సంతకం తీసుకుని తనే తెచ్చుకుని వాడుకుంటుంది. నా చేతిలో ₹1 లేదు. నా పరిస్థితి ఏమీ బాగోలేదు. ఇల్లు అంటూ నాకు ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాను? నేను ఇల్లు అద్దెకి తీసుకోవాలన్నా ఆ ఇల్లు అద్దెకి మాట్లాడుకోవడం, అద్దె ఇవ్వడం ఏదీ నాకు తెలియదు. నేనేం చేయగలను? బావిలో కప్పలాగా ఈ 4 గోడల మధ్య బతికాను అప్పటికీ ఇప్పటికీ. వదినా, అప్పుడైనా ఇప్పుడైనా నీ కష్టాలన్నింటికీ కారణము నీ నోరు. నోరు ఉన్నది తినడానికి మాత్రమే కాదు, మనసులోని అభిప్రాయాన్ని చెప్పడానికి, మనసుకు బాధ కలిగితే తెలియజేయడానికి కూడా. నువ్వు ఎప్పుడూ కూడా నోరు మూసుకునే ఉన్నావు. అదే నీ కష్టాలన్నిటికీ కారణం. నిన్ను అందరూ కష్టపెట్టడానికి కారణం నువ్వు నీ నోరుని సరిగ్గా వాడకపోవడమే. నీకు కలిగిన బాధని, కష్టాన్ని నువ్వు నోరు విప్పి చెప్పాలి కదా. ఏమోనమ్మా, చిన్నప్పటి నుంచి భయపడుతూ నోరు మూసుకుని ఉండడం అలవాటైపోయింది. ఇప్పుడు కొత్తగా మాట్లాడాలి అంటే నేను మాట్లాడలేను. అంతేకాదు, మీ అన్నయ్య పోయిన తర్వాత ఆ దిగులో లేకపోతే భయమో నాకు తెలియదు, కానీ కనీసం అన్నం తినడానికి కూడా నోరు తెరవలేకపోతున్నాను. నోటి దగ్గరకు ముద్ద తీసుకువెళ్ళినా నోరు బిగుసుకుపోయే ఉంటుంది తప్ప తెరుచుకోవడం లేదు. వదిన మాటలని విన్న తర్వాత వదిన భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ ఉండిపోయింది రమ్య. 2 రోజులు ఉండి కోడలికి వదినికి మధ్య ఉన్న సఖ్యత ఏమిటి అన్నది గమనించి కొడుకు గృహప్రవేశానికి అందరినీ రమ్మని ఆహ్వానించి వెళ్ళిపోయింది. రమ్య ఇంటి గృహప్రవేశానికి కొడుకు కోడలు 2 పిల్లలను తీసుకుని వెళ్ళి వచ్చారు. తనను తీసుకువెళ్తారేమో అని ఎదురు చూసింది, కానీ అది జరగలేదు. అలవాటు ప్రకారం నిశ్శబ్దంగా ఉండిపోయింది రాజ్యలక్ష్మి. 4 రోజుల తర్వాత వచ్చిన రమ్య, వదిన, మొన్న గృహప్రవేశానికి నువ్వు రాలేదేంటి? వస్తావని ఎంతో ఎదురు చూశాను. అంతే. ఏమోనమ్మా, నన్ను రమ్మనలేదు వాళ్ళు. అవునా? సరే అయితే నిన్ను తీసుకువెళ్దామని వచ్చాను నేను. నాతో రా, 10 రోజులు ఉండి వద్దు గాని అంటూ ఆహ్వానించింది రమ్య. ఆ మాట అనడంతోనే కళ్ళు నీళ్లతో నిండాయి రాజలక్ష్మికి. తన సొంత కూతుర్లే రమ్మని పిలవలేదు ఇంతవరకు. తన ఆడబడుచు పిలవడంతో కొంగు నోటికి అడ్డం పెట్టుకుని దుఃఖించింది. కోమలి రాగానే 10 రోజులు తనతో ఉంచుకుని పంపిస్తాను అని చెప్పి వెళ్ళడానికి బయలుదేరింది రమ్య.
వస్తున్న కోపాన్ని దిగమింగుకుంటూ, కోమలి, మీరు 10 రోజులు ఉంచుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నాకు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లోనే సరిపోతుంది. కుదరదు అంది నిక్కచ్చిగా కోమలి. అలా ఎలా అంటావమ్మాయి? గృహప్రవేశానికంటే రాకూడదని తీసుకురాలేదు నువ్వు. మా వదిన మా ఇల్లు చూడొద్దా? మా వదిన ఇంటికి పెద్దది. మా అబ్బాయి కోడలు తీసుకురమ్మన్నారు. అందుకే నేను వచ్చాను. నువ్వు వద్దు అని అనకూడదు. అది పద్ధతి కాదు. కొంచెం గద్దిచ్చినట్టుగా చెప్పి 10 రోజుల తర్వాత పంపిస్తాను. లేవదినా, నువ్వు బట్టలు సర్దుకో వెళదాం అంది అదే కంగమనే గొంతుతో. ఆవిడ గొంతులోని కాఠిన్యానికి మారు మాట్లాడలేకపోయింది కోమలి. 10 రోజులలో పంపిస్తానని తీసుకువెళ్ళిన రమ్య రాజలక్ష్మిని పంపించనే లేదు. 2 నెలలు గడిచిపోయాయి. కోమలికి ఇంటి పనులు, ఆఫీసు పనులతో ఒళ్ళు హోనమైపోతుంది. అలవాటు లేని పనులేమో పనులతో సతమతమైపోతుంది. ప్రతిరోజు జ్వరం బిళ్ళ వేసుకుంటే కానీ గడవడం లేదు ఆమెకి విపరీతమైన కోపంగా ఉంది అత్తగారి మీద. వెళ్ళి 2 నెలలు అయింది. ఇల్లు వాకిలి గుర్తు రావడం లేదా? ఇంటికి రాని కాలు ఇరగగొడతాను. వెళ్ళిన 10 రోజులలో తిరిగి రావద్దు. నిప్పు తొక్కిన కోతిలాగా చిందులు వేయసాగింది. ఆడపడుచులతో ఫోన్ చేసి చెప్పింది, మీ అమ్మ వెళ్ళి 2 నెలలు అయ్యింది, ఇంతవరకు తిరిగి రాలేదు. ఇంటికి వస్తే మాత్రం ఆవిడ సంగతి నేను చూస్తాను. కోపంతో ఊగిపోతున్న కోమలిని ఆపి, రమ్య, అసలు నువ్వెలా పంపించావు? ఆమెతో మా అమ్మని. ఆ ముసలి ఒక గయ్యాళి గంప. మా చిన్నతనంలో ఆమె మా అమ్మ మీద చాడీలు చెప్పి మా నాయనమ్మతో నాన్నతో కొట్టించేది. సరే కానీ ఒంటి మీద నగలతోనే వెళ్ళిందా మా అమ్మ? అనుమానంగా అడిగింది పెద్ద ఆడపడుచు. అవును, ఏ అవును అంటావేమిటి? ఆవిడ మా అమ్మని ఏమైనా చేసి ఒంటి మీద నగలన్నీ తీసుకుంటుందేమో. ఒంటి మీద నగలు తీయకూడదు అంటూ ఆమె నగలన్నీ ఆమె ఒంటి మీదే ఉంచేశాం మనము ఎంతకాలంగా. సంవత్సరీకం అయినాక తీసుకుందాంలే అనుకున్నాము. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి చూడడం మంచిది. వాళ్ళు ఏమైనా చేశారేమో ఆమెని నగల కోసం. ముగ్గురు కాన్ఫరెన్స్ కాలులో తర్జనా భర్జనలు పడ్డారు. చివరికి ఫోన్ చేయడం కాదని వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి అని నిర్ణయించుకున్నారు. ఇంకొక 1 నెల రోజులు గడిచిపోయాయి. రాజలక్ష్మి తిరిగి రాలేదు. రమ్య నుంచి ఫోను లేదు. చివరికి ముగ్గురు కలిసి రాజలక్ష్మి ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారు. వాకబు చేస్తే ఆ ఇంటిని వాళ్ళు అద్దెకి తీసుకున్నారని, ఓనర్స్ ఎక్కడుంటున్నారో తమకు తెలియదు అని, కానీ ఫోన్ నెంబర్ మాత్రం ఉంది అని ఫోన్ నెంబర్ ఇచ్చారు. దానితో వీళ్ళ ముగ్గురు గుండెల్లో దడ మొదలయ్యింది. ఆ దడ రాజలక్ష్మి గారి కోసం కాదు, ఆమె ఒంటి మీద ఉన్న నగల కోసం. ఫోన్ చేశారు. ఫోన్లో రమ్య కోడలంట. ఆవిడ మాట్లాడింది, నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను, ఎక్కువసేపు మాట్లాడడం కుదరదు, మీరు సాయంత్రం ఫలానా అడ్రస్కి రండి అంటూ ఒక అడ్రస్ చెప్పింది. ఫోన్ పెట్టేసింది. వాళ్ళ ముగ్గురు ఆలోచనలో పడ్డారు. సాయంత్రం దాకా ఆగలేమో అనుకున్నారు. కూడు నీళ్లు లేకపోయినా పర్వాలేదు అనుకుని ఒక ఆటో మాట్లాడుకుని అప్పటికప్పుడు ఆమె చెప్పిన అడ్రస్కి బయలుదేరారు. అది ఒక అపార్ట్మెంటు. అక్కడే ఉన్న ఒక చెట్టు కింద కూలబడ్డారు ముగ్గురు. వాచ్మెన్ని ఎంక్వైరీ చేస్తే అక్కడ రమ్య కానీ ఆమె కొడుకు కోడలు కానీ ఉండడం లేదు అని తెలిసింది. మరి ఇక్కడికి రమ్మని ఎందుకు చెప్పారు? అర్థం కాలేదు. ఎండ మండిపోతుంది, నోరు పిడచగట్టుకుపోతుంది. అయినా ఎవరికి నోట్లో చుక్క నీళ్లు పోసుకోవాలి అనిపించడం లేదు. అందరి కళ్ళలో రాజలక్ష్మి గారి నగలే మెదులుతున్నాయి. రాజలక్ష్మి గారి 2 కూతుర్లు కోడల మీద కూడా వేసుకున్నారు. నువ్వు సరిగ్గా పట్టించుకుంటే బాగుండేది అని ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. ఆవిడ పంపించమనగానే పంపించడమేనా అని బరువంతా నా మీద పడేసి నన్ను అరుస్తారేంటి? మీ అమ్మను మీరు తీసుకెళ్ళి ఒక తలాకన్నెలా ఉంచుకోలేకపోయారా అని కోమలి వాళ్ళతో గొడవ వేసుకుంది. ఇలా కాదు అలా అనుకుని మళ్ళీ ఫోన్ చేశారు. రమ్య కోడలు ఎత్తింది ఫోన్. మళ్ళీ సాయంత్రం వరకు రావడం కుదరదని ఖచ్చితంగా చెప్పింది. కాసేపటి తర్వాత ఆమె ఫోన్ చేసి ఫ్లాట్ నెంబర్ 401కి వెళ్ళమని, అక్కడ రెస్ట్ తీసుకోమని, తను సాయంత్రం 6 తర్వాత వస్తానని చెప్పింది. ముగ్గురు చేసేదేమీ లేక ఎండలో చెట్టు కింద కూర్చోలేక ఆమె చెప్పినట్టే 401కి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కారు. అంతే. తలుపు తీసిన మనిషిని చూసి ముగ్గురు కొయ్య బొమ్మలలాగా బిగుసుకుపోయారు. తలుపు తీసిన స్త్రీ చక్కగా గంజి పెట్టి ఇస్త్రీ చేసిన కాటన్ చీర కట్టుకుని ఉంది. మొహం చాలా ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా ఉంది. కళ్ళు తేజోవంతంగా ఉన్నాయి. మెడలో ఒక సన్నని బంగారు గొలుసు, చెవులకు చాలా చిన్న చిన్నవి పోగులు. అంతే. ఏ విధమైన అలంకరణ లేకుండా ముఖాన చిన్న విభూది బొట్టుతో నున్నగా దువ్విన తలతో ఆవిడని చూస్తూనే నమస్కరించాలి అన్నట్టుగా ఉంది ఆమె చిరునవ్వుతో. తలుపు తీసిన ఆవిడ వాళ్ళని లోపలికి రమ్మని ఆహ్వానించింది. కూర్చోమని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళింది. కుర్చీలలో కూర్చున్న వాళ్ళు చుట్టూ పరికించి చూశారు. 4 ప్లాస్టిక్ కుర్చీలు, వాటి మధ్య చిన్న టీపాయి, ఒక పక్కన గోడకి చిన్న టీవీ ఉన్నాయి. ఇంతలో ఆ స్త్రీ ఎండన పడి వచ్చారు. ఇదిగో ఈ నిమ్మకాయ నీళ్ళు తాగండమ్మా అంటూ తలా ఒక గ్లాసు అందించారు. ప్రాణం పోయేటట్టుగా అనిపిస్తూ ఉండడంతో ఆ గ్లాసులు అందుకుని అందరూ గటగట తాగేశారు. కాసేపటి తర్వాత వాళ్ళ ప్రాణం తెరిపిన పడ్డట్టుగా అనిపించింది. ఆమె ముఖంలో ఇదివరకులాగా భయము, కంగారు, నీరసము ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంది. ఈవిడ తమ తల్లి రాజలక్ష్మి కాదా అవునా అన్నట్లుగా అనుమానంగా అనిపించింది ముగ్గురికి.
ఏమిటమ్మా నువ్వు ఇక్కడ అంది గొంతు అతి కష్టం మీద పిగుల్చుకుని పెద్ద ఆడపడుచు. అన్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ తలలూపారు మిగతా ఇద్దరు. నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అని అర్థంతో. అయినా నీ నగలన్నీ ఏమయ్యాయి? ఆ రమ్య నొక్కేసిందా ఏమిటి? 4 రోజులు ఉంటానని తీసుకొచ్చింది, ఇంతవరకు తీసుకురాలేదు. పైగా నీ ఒంటి మీద నగలు కూడా లేవు. ఆమెను పరికించి చూస్తూ అన్నారు ముగ్గురు ఒకేసారి కోరస్గా. ఇంతలో లోపల నుంచి రమ్య బయటికి వచ్చింది. ఆమెను చూస్తూనే ముగ్గురు కొంచెం తడబడ్డారు మొదటగా. ఆ తర్వాత తేరుకుని, ఏమిటి మా అమ్మని ఇంటికి పంపించలేదు, ఇక్కడ ఉంచావు? ఆవిడ ఒంటి మీద నగలన్నీ ఏం చేశావు అన్నారు క్రోధంగా. వీళ్ళ మాటలు పూర్తి కాకముందే బయట నుంచి ఒక 6 అడుగుల అజానుబాహుడు లోపలికి వచ్చాడు. అతను చాలా ఠీవీగా బలంగా ఉన్నాడు. అతని ఒంటి మీద ఉన్న పోలీస్ డ్రెస్ చూడగానే ముగ్గురు గుటకలు మింగారు. మాట బయటికి రాలేదు. అమ్మ ఆకలిగా ఉంది, అన్నం పెడతావా అడిగాడు రమ్యని చూస్తూ. ఓ రమ్య కొడుక అన్నట్టుగా ముగ్గురు ముఖాలు చూసుకున్నారు. కాస్త గాలి పీల్చుకున్నారు. అతనికి అన్నం వడ్డించగానే తినేసి కామ్గా బయటికి వెళ్ళిపోయాడు. అతను బయటికి వెళ్ళగానే ఎవరికి వాళ్ళు అమ్మయ్యా అన్నట్టుగా ఊపిరి పీల్చుకున్నారు. రండి రండి మీరు భోంచేద్దురు గాని అంటూ అందరినీ ఆహ్వానించింది రాజలక్ష్మి. భోజనం సంగతి తర్వాత, ఏంటి వచ్చి ఇక్కడే ఉండిపోయావు? కాస్త కఠినంగా అనబోయి రమ్య మొహాన్ని చూస్తూ గొంతు రాక పీలగానే అంది కోమలి. అవును, నీ ఒంటి మీద నగలన్నీ ఏమైపోయాయి అడిగారు ఇద్దరు కూతుళ్ళు. రమ్య ముగ్గురిని చూస్తూ మీ అమ్మ నగలన్నీ అమ్మేశాము అంది, వాళ్ళ ముఖాలన్నీ తేరిపారా గమనిస్తూ. అంతే, ముగ్గురు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఏమిటి అమ్మేశారా? అమ్మేయడమేంటి? ఆ నగలు అమ్మే హక్కు మీకు ఎక్కడిది? ఆ నగలన్నీ మావి కదా, మేము సంవత్సరం అవ్వగానే పంచుకుందాము అనుకుంటున్నాము. ముగ్గురు ఏకకంఠంతో అన్నారు ఒక్కసారిగా. అవును, మీరు పంచుకుందాము అనుకున్న సంగతి మాకు తెలుసు. అందుకే నగలన్నీ అమ్మేసి ఇదిగో మీ అమ్మకి అపార్ట్మెంట్ కొనిపెట్టాము. అంతేకాదు, మీ అత్తగారికి వచ్చే 20,000కి 40,000 ఖర్చు పెట్టి ఆమెను పెంచుతూ మేపుతూ కష్టపడాల్సిన అవసరం లేదు. ఆమెకి వచ్చే ఫెన్షన్తోనే ఆమె భోజనం ఏర్పాటు, ఆరోగ్యం ఏర్పాట్లు చూసుకోగలదు. ఆమె కోసం మీరు కరెంటు ఖర్చు కూడా చేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరమూ లేదు. ముగ్గురు తడబడుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అయినా మా ఇంటి విషయాలు మీకు అనవసరం. మీరు ఎవరు మమ్మల్ని అడగకుండా ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి కాస్త కఠినంగానే అన్నారు ఒకరి తర్వాత ఒకరు. నేను ఎవరిని అంటే ఆమెకి ఆడపడుచుని. ఈ నగలన్నీ చేయించింది మా అన్నయ్య. ఆ పెన్షన్ వచ్చేది మా అన్నయ్యకి. వాటి మీద హక్కు సొంత చెల్లెలు అయిన నాకు కానీ, కూతుర్లు కొడుకులు అయిన మీకు కానీ ఎవ్వరికీ లేదు. భార్యగా తనకి మాత్రమే ఆ హక్కు ఉంది. ఆమె నగలు ఏమైనా చేసుకునే హక్కు ఆమెకుంది. ఇదిగోండి, ఈ చిన్ని అపార్ట్మెంట్ 30 లక్షలకి కొన్నాము. ఇంట్లో సామాను కొద్దిపాటి పై ఖర్చులన్నీ కలిపి 40 లక్షలు అయ్యాయి. ఈ ఇంటిని తన పేరే రిజిస్టర్ చేయించాము. తదనంతరం ఈ ఇల్లు పక్కనే ఉన్న వృద్ధాశ్రమానికి చెందుతుంది. ఇది ఆవిడ కోరిక. ఇంకా 20 లక్షలు మిగిలాయి. ఆ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఆ డబ్బుతో ఏమైనా ముందు అనారోగ్య సమస్యలు వస్తే వాటికి ఖర్చు పెట్టుకుంటుంది. ఏ అనారోగ్యము లేదు అనుకోండి, ఆ డబ్బు కూడా ఆవిడ తర్వాత ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాయి. మీకు ఒక్క రూపాయి కూడా రాదు. మీరు ఎలాగైతే మీ అమ్మని వద్దు అనుకున్నారో అలాగే ఆమె డబ్బుని నగల్ని కూడా వద్దు అనుకుంటే బాగుంటుంది. ఆస్తులు కావాలి కానీ అమ్మ వద్దు అనుకుంటే ఎలా? మీ మీద రాతపూర్వకంగా కాదు కానీ నోటి ద్వారా కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఉంది. మీరు ఏమైనా మా వదినని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వెళ్ళి జైల్లో కూర్చుంటారు. అది గుర్తుపెట్టుకోండి, చాలా కఠినంగా పాయింట్ బై పాయింట్ చెప్పింది రమ్య. రాజలక్ష్మి అందరి వైపు చూస్తూ, చూడండి అమ్మా, నాకు ఎవరి మీద కోపం లేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. నేను చిన్నతనం నుంచి ఇప్పటి వరకు పని చేసి అలసిపోయి ఉన్నాను. నాకు విశ్రాంతి కావాలి అనిపిస్తుంది. ఆ విశ్రాంతి మీ ఎవరి దగ్గర నాకు దొరకదు. మీలో ఒక్కరు కూడా నన్ను మనిషిలాగా చూడనే లేదు. నాకు ఈ చివరి రోజుల్లోనైనా కొంచెం మనిషిగా బతకాలి అని అనిపిస్తుంది. ఒక బానిసలాగా బతకాలి అని ఇక ముందు లేదు నాకు. అందుకే నేను ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. తప్పలేదు నాకు. నా జీవిత చరమాంకంలో అయినా నేను ప్రశాంతంగా బతకకపోతే ఇక నేను పుట్టి అర్థం ఏముంటుంది? నా ఈ నిర్ణయానికి రమ్య వాళ్ళ కొడుకు సహాయం చేశారు. మీకు ఎవరికి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు. మీ నాన్నగారు మీ అందరికీ అన్ని ఏర్పాట్లు చేశారు. మీరందరూ బాగున్నారు. కానీ నాలా కష్టాలు పడి జీవిత చరమాంకంలో తినటానికి ఉండటానికి ఎంతోమంది ముసలివాళ్ళు ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు. అందుకని దేవుడి దయ వల్ల నా నగలు అమ్మగా వచ్చిన ఈ ఇంటిని, బ్యాంకులో ఉన్న డబ్బుని నా తదనంతరం నా అలాంటి ముసలి వాళ్ళకి చెందాలి అని నేను రాశాను. నేను ఇక ముందు చావైనా రేవైనా ఎవరి ఇంటికి రాను. ఒకవేళ మీలో ఎవరికైనా నన్ను చూడాలి అని ఒకవేళ అనిపిస్తే, అనిపించదు, అది నాకు తెలుసు, కానీ అనిపిస్తే, నేను అనుకుంటున్నాను అనిపించదు అని, ఒకవేళ అనిపిస్తే మీరు వచ్చి ఒకరోజు ఉండి వెళ్ళవచ్చు. తప్పకుండా నా తల్లి మనసు మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది. నా ఆడబడుచు నాకు చేసిన ఈ సహాయానికి జన్మలకి నేను ఆవిడికి రుణపడి ఉంటాను.
నేను ఆవిడ రుణం ఏమిచ్చినా నేను తీర్చుకోలేను. భోంచేద్దురు గాని రండమ్మ అంటున్న రాజలక్ష్మి వైపు కొరకరా చూస్తూ ఏమీ మాట్లాడలేక విసివిసా బయటికి నడిచారు ముగ్గురు కూడాను. అమ్మని కొంచెం బాగా చూసుకుంటే బాగుండేది. చూస్తూ 60 లక్షల రూపాయల నగలు వదులుకున్నాము. దానికి మన చెప్పుతో మనల్ని మనం కొట్టుకోవాలి అనుకుంటూ చేసేది ఏమీ లేక ఇంటికి ప్రయాణమయ్యారు వాళ్ళు.